రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ జోల్స్కి వస్తే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరన్నా ఫ్యామిలీస్ని విమర్శిస్తే అసలు ఊరుకోనని చెప్పేసి తప్పు సార్. ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే మీడియా అనేది నిజాన్ని నిర్భయంగా బయట పెట్టాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది డబ్బులు ఇచ్చి ఎవరైతే తిడతారో తిట్టిన దాంట్లో మొత్తం పెట్టడం తప్పు. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని ఒక హామీలు ఇవ్వకపోతే విమర్శించు, తప్పులేదు, అడగడంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది కాబట్టి అడగండి. కాకపోతే వ్యక్తిగతంగా భార్యని, బిడ్డని, మన్మన్ని అట్లా ఫ్యామిలీ పరంగా దూషించడం తప్పు. మొన్న పోసాని మురళీకృష్ణ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ సార్ని ఎంత నిందించిండు, అవి మాట్లాడితే ఏమైంది? వ్యక్తిగతంగా పోవద్దు, రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఆయన ఏమంటాడంటే ఫ్యామిలీస్ పేరుకి రావద్దు, మీరు ఏమి చూపించాలనుకున్నారో నిజాన్ని నిర్భయంగా చూపించండి అని చెప్పి మాట్లాడిండు. ఇంకొకటి ఇప్పుడు ఇట్లానే వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇట్లే మాట్లాడతారు, సార్ ఎట్లుంది సార్ రేవంత్ రెడ్డి పాలన, జర ఇంకోలాగా చెప్పు, జర తిట్టు, అది అని వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని తిట్టించడం అది మహా తప్పు. అంటే ఛానల్స్ అలా చేస్తున్నాయంటారా? కొన్ని ఛానల్స్ అలా చేస్తున్నాయి, మీడియా అలా చేస్తుందన్న నీ ఉద్దేశం? కొంతమంది డబ్బులకు అమ్ముడు పోయి అట్లా చేస్తున్నారు, అంతేగాని ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తున్నారు ఉండొచ్చు, వాళ్ళు ఉండబట్టే ఇట్లా జరుగుతున్నది. ఇంకోటి ఆయన ఏం చేయట్లేదు. ఇప్పుడు సిలిండర్ 500లకు సిలిండర్ ఇస్తున్నాడు, డబ్బులు అకౌంట్లో వేస్తున్నాడు, మిగతా డబ్బులు ఇప్పుడు ఇంకా ఏమీ ఇవ్వట్లేదు చెప్పండి. ఫ్రీ బస్సు పెట్టిండు. ఇప్పుడు మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇంటింటికి వచ్చి దేవులాడి మరి ఎవరికి ఇండ్లు లేవో లిస్టులో పేర్లు ఇచ్చిండు. ఇప్పుడు వెనకనే ఇండ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వంచుతున్నాడు. ఇంకేం కావాలి, ప్రతిది చేస్తున్నాడు. 6 గ్యారంటీలు ఇంకా టైం కూడా తీసుకొని చేస్తూ ఉంటాడు. ఆయన ప్రజాసేవలో ఉండి ఏనాడండి ఇంటి దగ్గర గడిపింది? ఇప్పుడు చూసిన ప్రజాసేవలో ఉండి ఎక్కడ వెళ్ళినా సరే ప్రజల సంక్షేమం గురించి, ఇప్పుడు అయిన అప్పుకు మిత్తిలు ఎట్లా కట్టాలనే దాని గురించి ఫోకస్ చేసుకుంటున్నాడు. కానీ ఒక్క రోజన్న ఒకళ్ళ మన్మాన్ని పెట్టుకొని ఆడుకునే రోజు ఉన్నదా? పోయిన హోలీకి ఆడుకున్న ఫోటోలు ఇప్పుడు పెడుతున్నారు. అర్థమైందా? అసలు ప్రజాసేవ అంటే అసలు ఒక ముఖ్యమంత్రి అనేది వ్యక్తులకు ఎట్లా అయిపోయింది అంటే ఆయన ఏదో పోస్ట్ మ్యాన్ అన్నట్లు అయిపోయింది. ఎవరైనా సరే రియాక్ట్ అవ్వాల్సింది. సో అంటే సోషల్ మీడియాలో ఫ్యామిలీ జోలికి వెళ్తే తాట తీస్తారని నో ఫ్యామిలీ, ఓన్లీ వన్. సార్ని అనుకోండి అంటే మరీ అట్లా కాదు. క్వశ్చన్ చేయి, ఏమన్నా కావలిస్తే అడుగు. నువ్వు ఇది చేయలేదు సార్ అన్నాను, ఆయన కూడా ఆయన చేస్తున్నాడు, వీలైనంత చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 6 గ్యారెంటీలలో సగం అయిపోయినాయి, ఇంకా సగం నెక్స్ట్ ఇయర్ వరకు ఖతం అయిపోతాయి. ఏందండి ప్రతి ఊరికి వెళ్ళి మీకు రైతు రుణమాఫీ 2 లక్షలు అయ్యిందా లేదా అని ఇదే మైక్ పట్టుకొని అడగండి, మీరు చెప్పాలి. జనాలు కూడా ఇప్పుడు నాయకులు తిట్టుకుంటూ చూస్తున్నారు తప్ప ఇలాగ పథకాల గురించి అయితే మాట్లాడుతూ చూస్తున్నారా వీడియోలు? అదే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు తిడుతున్నారు, ఎవరు కొడుతున్నారు ఇది కాదు. ఒక ప్రభుత్వానికి మేము ఓటేసి గెలిపించినామా, ఆయన ఏం పనులు చేసిండు, ఎంత పనులు చేసిండు అనేది ఒకసారి గూగుల్లో కొట్టి చూసుకో. ఓన్లీ ఇప్పుడు ఏముంది, యూట్యూబ్లో కొట్టి చూసుకో, వస్తాయి కదా. తిట్టుకొని కొట్టుకోకపోతే జనాలు కూడా వీడియోలు చూస్తారు. అసలు ఏం జరుగుతుందో ఏం చూడరు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తిట్టితే, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిడితే ఈ వీడియోలో చూస్తారు, కానీ బండి సంజయ్ గారు తిట్టారా లేదా అని చూస్తారు, కానీ లేదంటే చూస్తారా లేదా జనాలు? వ్యక్తిగతంగా దూషించుకోవడం అది సహజం, కాకపోతే మరీ ఫ్యామిలీని దూషించడం అది తప్పు. మొన్న పోసాని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలు వాళ్ళంతా ఈయన దగ్గరకు వచ్చి ఏమన్నా అన్నారా? వాళ్ళ అమ్మ వచ్చి ఈయనని ఏమన్నా అన్నదా? ఇలా ఆస్తిలో సగ భాగాన్ని తీసుకున్నా లేదు కదా. ఎందుకు అంతగానము? అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లా చేస్తారా? అది తప్పే, ముమ్మాటికి తప్పే. సో అలాంటి నాయకులకు పోసానికి జరిగినట్టే అందరికీ జరగాలంటారు ఇక్కడ కూడా. అంతే, దూషించడం తప్పు, దూషించింది చూపించడం కూడా తప్పే. ఏంటంటే మంచిని చూపించి, ఇప్పుడు నిర్భయంగా నిజాన్ని చూపించేదే మీడియా. అంటే మీడియా ఐ రెస్పెక్ట్. మీడియా లేకపోతే ఈ సమాజంలో ఏది మనకు తెలియదు, ఏది మనం చూడలేము. అర్థమవుతుందా? కానీ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాడు, అర్థమైందా? అందుకే అంత శాంతంగా ఉన్నాడు. ఆయన కానీ పవర్ని ఉపయోగిస్తే ఒక్కడు కనుక ఆయన గురించి మాట్లాడాలంటే చుచ్చు కారుతుంది, అర్థమవుతున్నదా? ఇంకోసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని
మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడడం నేర్చుకోండి. బయటి దేశాలల్లో ఒక దేశ అధ్యక్షులను, ఒక ముఖ్యమంత్రులు ఏదైనా సరే ఒక కంట్రీకి ఉన్న వాళ్ళని తిడితే లోపలేసి తోలు తీస్తారు. అర్థమైందా? మనం ఒక మనిషిని ఎన్నుకున్నామంటే ఆయనకు మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత మంచి చేస్తాడని అర్థం. ఓకేనా?